జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ. జై తెలంగాణ. భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ, మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలకు ఎట్లయితే హిందువులందరూ భగవద్గీతని, ముస్లింలందరూ ఖురాన్ని, అట్లాగే క్రైస్తవులందరూ బైబిల్ని ఆరాధిస్తారో, యావత్ భారత్ ప్రజానీకం అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు పరిపాలన చేసుకుంటూ ఉన్నాం. ప్రపంచ దేశాల్లో అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు భారతదేశం వెలుగొందుతుందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చలవనే. ఈరోజు నాలాంటి అనేక మంది లక్షలాది కోట్లాది ప్రజలు ఇలా చదువుకుంటున్నారంటే వారికి, బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి, నిమ్న అట్టడుగు వర్గాలకి చదువుకునే అవకాశం కల్పించి, విద్యా హక్కును రాజ్యాంగపరమైన హక్కుగా కల్పించి, తర్వాత రిజర్వేషన్లను అమలు చేసి ఉద్యోగంలో రిజర్వేషన్లను కల్పించి, స్థానిక స్వపరిపాలన ద్వారా రిజర్వేషన్లు కల్పించి అట్టడుగు స్థాయి వ్యక్తి కూడా పరిపాలన వ్యవస్థలో భాగస్వాములు కావడానికి ఈరోజు రాజ్యాంగం తోడ్పడింది. అట్లాంటి రాజ్యాంగాన్ని ఈరోజు భారతదేశానికి అందించిన ఒక గొప్ప నేత, మహామనీషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు ఇచ్చిన స్ఫూర్తి ప్రకారం బోధించు, సమీకరించు, పోరాడనే తత్వం ద్వారా తప్పకుండా ఎప్పుడు ఎక్కడ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కానీ ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే సమాజంలో బాధ్యత గల ప్రతి పౌరుడు కూడా చైతన్యవంతంగా పనిచేసి అంబేద్కర్ గారి స్ఫూర్తితో, వారిచ్చిన బోధనలతో ఏదైతే ఆలోచన విధానం ఏదైతే చెప్పిండో, ప్రతి వ్యక్తి చదువుకోవాలి, ప్రతి వ్యక్తి సామాజికంగా చైతన్యవంతంగా ఆలోచన చేసినప్పుడే ఆ సమాజం బాగుపడుతుంది. కాబట్టి అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం మనమందరం కూడా వారిని మార్గదర్శకంగా తీసుకొని, వారిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ భావితరాలు, ముఖ్యంగా యువత అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం నడవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరొకసారి రాజన్న సిరిసిల్ల జిల్లా మా అన్నదమ్ముళ్ళు, మా అక్కదమ్ముళ్ళు, మా అక్క చెల్లెళ్ళు, అట్లాగే యువ మిత్రులు, భారత రాష్ట్ర పార్టీ యావత్ శ్రేణులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, జన్మదిన శుభాకాంక్షలు. జై భీమ్.